ఆరోగ్య అభిలాషులందరికీ ఈస్టార్ మార్నింగ్. మై డియర్ ఫ్రెండ్స్, మనం త్రిఫలా గురించి మాట్లాడుకున్నాం. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. రెగ్యులర్ గా జూమ్ మీటింగ్లు వస్తారు కాబట్టి అప్పుడప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఇస్తూ ఉంటాం. మరో ప్రోడక్ట్ అలర్జీ కాప్. మై డియర్ ఫ్రెండ్స్, అలర్జీ కాప్ ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఈ వ్యవస్థలో ఎలర్జీకి సరైన ప్రోడక్ట్ లేదు. మనం అలోపతిలోకి వెళ్ళేసరికి ఎలర్జీ అనగానే సిట్రిజన్ రాసేస్తారు అందరూ. అది డాక్టర్ కూడా చెప్పవసరంలా. మనం మెడికల్ షాప్కి వెళ్ళి సిట్రిజన్ ప్రోడక్ట్ తీసుకుని ఒక స్క్రిప్ట్ తీసుకుని రోజు రోజు వాడేస్తూ ఉంటాం. అలా వాడకూడదు మై డియర్ ఫ్రెండ్స్. 100 రోజులు రెగ్యులర్ గా సిట్రిజన్ ఎవరైతే ఫుల్ టాబ్లెట్ వేస్తూ ఉంటారో వాళ్ళకి 300 డేస్ గడిచేసరికి పెరాలసిస్ లక్షణం కానీ, నరాల వీక్నెస్ కానీ, బ్రెయిన్ అప్సెట్ అవటం కానీ తప్పనిసరిగా జరుగుతాయి. మీకు అవసరం ఉన్నా లేకున్నా సమస్య ఏంటో తెలుసుకోకుండా ఎలర్జీ వస్తుందని చెప్పి ఏం చేస్తారు, సిట్రిజన్ ఫుల్ టాబ్లెట్ వేస్తూ ఉంటారు. అట్లా 100 రోజులు వేసారంటే ఏదో సమస్య మీ బాడీని వెన్నంటి వేటాడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఎలర్జీ అనగానే గోకుడు, ఏదైతే కాళ్ళు చేతులు రహస్య ప్రదేశాలు వెనక ముందు ఎక్కడ పడితే అక్కడ దురదలు వస్తూ ఉంటాయి. దురదలు వస్తే ఎలర్జీ అంటే ఈ ఎలర్జీ వేరు ఆ ఎలర్జీ వేరు. ఇంత గోకుడు సెక్షన్ కారణం ఏంటంటే మీ లివర్ డ్యామేజ్ అయిందని సంకేతం చూపిస్తా ఉంది. అది ఎలర్జీ అంటే. ఇక్కడ ఎలర్జీ మీన్స్ దగ్గు జలుబు వంటివి అలర్జీలు. దగ్గు జలుబు వంటివి, తుమ్ములు ఏదంటే ఉందో, డస్ట్ ఎలర్జీ, స్మెల్ ఎలర్జీ, అదర్ కర్రీస్ ఎలర్జీ, అట్లాగే తాలింపు పెడుతుంటారు కూరలు, అక్కడ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి ఎలర్జీలో. అంటే బట్టల ఎలర్జీ, స్కిన్ ఏదైతే ఉందో సిల్కీ బట్టలు వాడితే కొందరికి ఎలర్జీ వస్తుంది. సోప్ ఎలర్జీ, కొన్ని సోపులు పడవు. సెంట్ ఎలర్జీ, అట్లాగే పక్కింటి వాళ్ళు కూర వండుతూ ఉంటే ఆ స్మెల్ మనకు పడదు, అది ఎలర్జీ. డీజిల్ ఎలర్జీ, పెట్రోల్ ఎలర్జీ, అట్లాగే ఇంజిన్ ఆయిల్ ఎలర్జీ, ఇట్లా రకరకాల ఎలర్జీలు ఉన్నాయి. ఇన్ని రకాల ఎలర్జీలకి ఏదైతే ఉందో మన దగ్గర ఉన్న ఎలర్జీ కాప్ ఏదైతే ఉందో చాలా విషయాల్లో దీన్ని సపోర్టివ్ గా కూడా వాడాలి, ఎలర్జీకి వాడాలి. ఎప్పుడైతే ఈ విపరీతమైన ఇచ్చింగ్లు దురదలు వచ్చినప్పుడు మనకి ఏదైతే లివో కాప్ వాడినా ఇబ్బంది అవుతుంటే ఇది కూడా మస్ట్ వాడాలి. దాంతో పాటు ఎలర్జీ కాప్ కూడా వాడాలి. ఎలర్జీ కాప్ వాడితే అన్ని రకాలు మీకు తెలియని ఎలర్జీస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం రామ్మానం ఎలర్జీ కాప్ అని చెప్పాలి. ఎలర్జీ కాపు అన్ని డిఫరెంట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాడండి. వాడి మీ బాడీని, మీ విధానాన్ని ఏదైతుందో మీ వ్యవస్థను సరి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.